సముద్రం అడుగు నుంచి వచ్చిన అద్భుతమైన శ్రీకృష్ణుడి విగ్రహం గురించి ఎప్పుడైనా విన్నారా? కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయం భక్తి, చరిత్ర, ఎన్నో ఆసక్తికరమైన సాంప్రదాయాలతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఈ దివ్య విగ్రహం గోపి చందనంతో తయారైందని చెబుతారు. ఒకప్పుడు ఈ విగ్రహం సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఉందంట. ఆ నౌక ఉడిపి తీరానికి చేరుకున్నప్పుడు మహాభక్తుడైన మాధ్వాచార్యులు ఈ విగ్రహాన్ని గుర్తించి సముద్రం నుంచి వెలికి తీసుకువచ్చారని సాంప్రదాయం చెబుతుంది. అలా సముద్రం నుంచి వెలుగులోకి వచ్చిన శ్రీకృష్ణుడు ఉడిపిలో భక్తులకి దర్శనమిస్తున్నాడని విశ్వాసం. అయితే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుని కిటికీలోని 9 రంధ్రాల ద్వారా దర్శించుకుంటారు. దీనినే కనకన కిండి అని పిలుస్తారు. కనకదాసుడి ఆచంచలమైన భక్తికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు తన దర్శనాన్ని అతనికి ప్రసాదించేందుకు వెనుకకు తిరిగాడని భక్తుల కథనం. అందుకే ఈ రోజుకి భక్తులు అదే కిటికీ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. సముద్రం నుంచి వెలిసిన శ్రీకృష్ణుడు భక్తుడి కోసం వెనక్కి తిరిగిన కృష్ణుడు. ఇదే ఉడిపి శ్రీకృష్ణుడి భక్తి మహిమ.